81 పవర్ sin x ఇంటూ 27 పవర్ cos x యొక్క గరిష్ట విలువ ఎంత? ఇట్లాంటి చూస్తేనే చాలా మంది స్టూడెంట్స్ కడుపులో మండిపోద్ది. ఎందుకంటే సార్ ఏదో మీరు ఇందాక ఫార్ములా చెప్పారు, లేదంటే ఏదో కాన్సెప్ట్ చెప్పారు, ఏదో మా కష్టాలు మేము బట్టి నేర్చుకున్నాం సార్. మీరేం సార్ వాటిని తీసుకెళ్ళి పవర్లో పడేశారు? ఎవరు చేస్తాడు సార్? మీరు చేయండి, తెలుసుద్ది. అంత ఎక్కువ ఫీల్ అవ్వకండి, ఈజీగా చేద్దాం. ఓకేనా? మనకు తెలిసిన కాన్సెప్ట్లోకే మారుద్దాం. మన మైండ్లోకి 81ని 27ని చూడంగానే గుర్తొచ్చిందంటే తెలుసా సార్, రెండు కూడా 3 పవర్స్లో వస్తాయి సార్. అయితే ఓ పని చేయి, 81 అంటే ఎంత? 3/4 హోల్ పవర్ sin x. 84 అంటే 3/4 కంటే అది రాసానమ్మా. ఇంటూ 27 అంటే ఏం రాసుకోవచ్చమ్మా? 3 క్యూబ్ పవర్ వాడు ఎంత ఇచ్చాడమ్మా? cos x. అవునా? a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ m ఇంటూ n అంటే 3/4 sin x ఇంటూ 3/3 cos x. సార్ ఇక్కడ చూస్తే a పవర్ m ఇంటూ a పవర్ n అంటే ఏమొస్తుందమ్మా? a పవర్ m ప్లస్ n అంటే 3/m+n అంటే 4 sin x ప్లస్ 3 cos x. ఒకసారి దీన్ని మళ్ళీ పక్కన రీరైట్ చేసుకుందామా? ఓకే, ఏమొచ్చిందో చెప్పండి వా ఫైనల్గా. సో 3/4 sin x ప్లస్ 3 cos x. ఓకేనా? ఇప్పుడు చెప్పవా, నీకు దీనికి కనిష్టం కావాలా గరిష్టం కావాలా? గరిష్ట విలువ. గరిష్టం అంటే ఈ బేస్ మారుద్దా? 3 ఫిక్స్డ్ సార్, అది మారదు. అది కనిష్టం అవ్వాలన్నా గరిష్టం అవ్వాలన్నా మనకు ఒకటే ఒక చేతిలో ఉంది సార్. అది ఎవడో తెలుసా? ఆ 4 sin x ప్లస్ 3 cos x. వాడు గరిష్టం అయితే వాల్యూ గరిష్టం అవుతుంది, వాడు కనిష్టం అయితే వాల్యూ కూడా కనిష్టం అవుతుంది. అవునా కాదా? అంటే వాడి మీద డిపెండ్ అయింది కాబట్టి 3 పవర్ వాడి వాల్యూ ఏమవుతుందమ్మా? దీనికి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ చెప్పాను లేదా? ఏ సైన్ డేటా ప్లస్ ఆర్ మైనస్ బీ కాస్ డేటాకి మాక్సిమం అంటే ఏం చెప్పాను? √a² ప్లస్ b². మినిమం అయితే మైనస్ వేసుకోవడం. మనకు కావాల్సిన గరిష్టం అంటే మాక్సిమం కాబట్టి ఏం చేయాలమ్మా? √4² ప్లస్ 3². సార్ నాకు పైథాగరన్ ట్రిప్లెట్స్ తెలుసు సార్. 3 4 అంటే 5 రావాలి సార్, అంటే 3/5. సో 243 ఆర్ 3/5 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. మరి చూసారా, ప్రతి క్వశ్చన్ని మన కాన్సెప్ట్లోకి మార్చుకోవడం చేయడమే. ఓకేనా?